మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి సచివాలయాలు మళ్ళీ పెయింట్లు మార్చేటువంటి కార్యక్రమాలు కానీ లేదా అంబులెన్సులు ఒకవైపున ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ల వరకు కూడా సేవలు జరగట్లేదు. హాస్పిటల్కి వెళ్తుంటే ఎక్కడ వైద్యం చేయట్లేదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రం వారికి కావాల్సిన అనుయాయులకి 10 మందికో 20 మందికో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇదిగో మేము ఇంతమందికి చెక్కులు ఇచ్చామని మరి వారు డప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఫ్రీగా చేసేటువంటి వైద్య సేవలు కూడా ఇవాళ ప్రభుత్వంలో మరి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విపత్తుని అవకాశంగా మార్చుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తులు ఏవైనా తుఫాన్లు అవి వస్తే వాటి మీద మరి ఏదైతే 50 కేజీలు మత్స్యకారులకు ఇస్తామన్నారు వారికి 50 కేజీలు బియ్యం ఇస్తామనేటువంటి మాట చెప్పారు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కేవలం వారికి కావాల్సిన అనుయాయులకు మాత్రమే ఇవాళ 1-2 ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి తుఫాన్ రిలీఫ్ వచ్చేటువంటిది అంతా కూడా తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాపురించింది. మరి ఆయన చెప్పిన మాటకి ఆయనే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ, అలాగే ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ యొక్క గతంలో ఉన్నటువంటి 12 ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిపి 12 మెడికల్ కాలేజీలు తెస్తే ఒక్క జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పూర్తయి వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని నమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందుచేతే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఉద్యమంలో మరి ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం రగిలింది. అందులో భాగంగానే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల 12వ తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్డీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున జరుగుతుంది. నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద మీకు నిజంగా అభిమానం ఉంటే, నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అభిమానం ఉంటే, తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు ఆ మాట మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజున మరి మీరు సచివాలయాలు గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారిస్తే మీరు చరిత్రహీనుడవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ రకంగా ఏది గ్రామ సచివాలయంగా ఉన్నటువంటివి ఈ రకంగా ఉంటే వాటిని